జ్ఞానాధారం వృధా కాకుండా కాపాడుకుందాం. బాల్యం మెరవట్లేదు, బాల్యం వెలగట్లేదు, బాల్యం మసగబారిపోతోంది, బాల్యం మాసిపోయి మాగిపోయి మాయమైపోతోంది. అమ్మ ఒడిలో వెచ్చగా, చక్కని బడిలో చల్లగా, సాయంత్రాలు హాయిగా ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ నవ్వాల్సిన బాల్యం కంటతడి మాటను రోధిస్తోంది. బాల్యానికి భద్రత లేదు, బాల్యానికి రక్షణ లేదు, బాల్యానికి భరోసా లేదు, బాల్యానికి ఆశలు ఆకాంక్షలు లేవు. ఏమీ లేకుండా బాల్యాన్ని హింస పెట్టేస్తున్నారు. పనిల గనిలో కార్ఖానాల్లో బాల్యం గాయపడిపోతుంది. ఉగ్రమూకల అమ్ముల పొదిలో బాల్యం ఆయుధమై పేలిపోతోంది. బాల్యం మాయం. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బాల్యం కొందరి చేతుల్లో ఆయుధం అయిపోతోంది. బాల్యం కొందరి నెత్తుటి క్రీడలో భాగమైపోతోంది. బాల్యం కొందరి లక్ష్యాలకు బలైపోతోంది. బాల్యం ప్రాణం ఉన్న ఆయుధమై తనను తాను కాల్చేసుకుంటోంది. బాల్యం మాయమైపోతోంది. పువ్వుల కన్నా సుకుమారులు, వెన్నెల కన్నా ప్రశాంతమైన నవ్వులకు యజమానులు, అన్నెం పుణ్యం ఎరుగని కల్లా కపటం తెలియని పిచ్చి కూనలు, బుగ్గలపై చిదిమితే పాలు కారే ప్రాయం వీరిది. చందమామతో ఆడుకోవాల్సిన ఈ చిన్నారుల చేతుల్లో ఉన్నవి ఆటబొమ్మలు కావు, బొమ్మ తుపాకులు కూడా కావు. ట్రిగ్గర్పై వేలితో నొక్కితే చాలు ఎదుటి మనిషి ప్రాణాలు అమాంతం తోడేసే భయంకర మారణాయుధాలే వీరి చేతుల్లో ఉన్నాయి. ఆ ఆయుధాలతోనే ఆటలు పాటలు. ఇంతటి చిన్న వయసులోనే శత్రు సైనికులను హతమార్చాలన్న కసిని కళ్లల్లో నింపుకున్న వెర్రిబాగులోళ్లు. వీళ్లు నిజానికి వీరు కాదు. వీళ్లు ఇలా అయిపోవడానికి కారణం ఉగ్రపాపమే. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఐఎస్ ఉగ్రవాదులు లక్షలాది మంది చిన్నారులకు ఎరవేసి వారిని తమ అమ్ముల పొదిలో ఆయుధాలుగా మార్చేసుకుంటున్నారు. వారి బాల్యాన్ని నెత్తుటి యుగానికి బలిచ్చేస్తున్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా ఉగ్రవాదుల చెరలో పడ్డాక చిన్నారులు బాల సైనికులుగా మారిపోతున్నారు. వారికి AK-47 వంటి అత్యాధునిక తుపాకులను షూట్ చేయడంలోనే కాదు, ఆ తుపాకీని ఏ భాగానికి ఆ భాగం విడదీసి తిరిగి ఆ భాగాలన్నింటినీ కలిపేసి AK-47 తుపాకీని అసెంబుల్ చేయమంటే ఈ చిన్నారులు నిమిషాల్లో చేసి పారేస్తారు. బాల్యాన్ని మాయం చేస్తున్నారు ఉగ్రవాదులు. నిన్న కాక మొన్న అనుమానాస్పద స్థితిలో ఆత్మాహుతి చేసుకున్న ఇతను అబ్దెల్ హమీద్ అబౌద్. ప్యారిస్ ను కకావికలం చేసిన బాంబు దాడుల సూత్రధారి ఇతనే అని ఫ్రెంచ్ పోలీసుల అనుమానం. 2 ఏళ్ల క్రితం అబ్దెల్ తన తమ్ముడు యూనిస్ ను ఐఎస్ ఉగ్రవాద సైన్యంలో చేర్చాడు. అప్పటికి యూనిస్ వయసు కేవలం 13 ఏళ్లు. 13 ఏళ్ల ప్రాయంలో ఏ కుర్రాడైనా ఏం చేస్తూ ఉండాలి? హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ అమ్మా నాన్నల నీడలో ఆనందంగా బాల్యాన్ని గడపాలి. కానీ యూనిస్ యుద్ధ భూమిలో ఉగ్రమూకల చేతుల్లో ప్రాణం ఉన్న ఒక ఆయుధంగా మారిపోయాడు. ఉగ్రవాదుల లక్ష్యాలను ఛేదించే ఓ యంత్రంగా మారిపోయాడు. ఇలాంటి యూనిస్లు రోజురోజుకి పెరిగిపోతున్నారు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలిచివేస్తోంది. రేపటి ప్రపంచానికి వారధులైన వారిని కత్తుల వంతెనపై నిలబెట్టి ఉగ్రవాదులు తమాషా చూస్తున్నారు. ఇప్పుడు సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల ప్రధాన అజెండా ఇలా చిన్నారులను రిక్రూట్ చేసుకుని కప్ ఫైటర్స్ గా మార్చడమే. చిన్నారులను నియమించడం వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. చిన్నారులైతే ఉగ్రవాద బాసులు ఏ ఆదేశాలు ఇచ్చినా వెంటనే వాటికి తలూపి ఆ పనిలో ఉండిపోతారు. అంతేకాని ప్రశ్నలు వెయ్యరు. ఎందుకిలా చెయ్యాలి అని అడగరు. పెద్దవారితో పోలిస్తే చిన్నారులు విధేయంగా ఉంటారు. పైగా వారిపై ఖర్చు కూడా చాలా తక్కువ. పెద్దవారి కన్నా చిన్నారులను చాలా తేలిగ్గా మభ్యపెట్టి మోసం చేయొచ్చు. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే ఐఎస్ ఉగ్రముఖ
బాల సైన్యం వెంటపడుతోంది. ఈ పరిణామం చిన్నారుల తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తోంది. చైల్డ్ సోల్జర్స్ ఐఎస్తోనే మొదలు కాలేదు. గతంలో శ్రీలంకలో ఎల్టీటీఈ తీవ్రవాదులు కూడా చిన్నారుల చేతికి ఆయుధాలిచ్చి వారి బాల్యాన్ని నెత్తుటి యుగానికి బలిచ్చారు. ఆఫ్రికా దేశాల్లో చైల్డ్ సోల్జర్స్ వినియోగం చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది చిన్నారులు ఆయుధాలు పట్టి సైనికులుగా మారిపోతే అందులో 1,20,000 మంది ఒక్క ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నారని అంచనా. ఉగ్రవాదుల కంట్లో పడ్డాక ఇక చిన్నారులు తప్పించుకుపోయే వీలే ఉండదు. ఇష్టం ఉన్నా లేకున్నా హింసాయుత కార్యక్రమాలు చేపట్టాల్సిందే. అలా తమ మాట వినని చిన్నారుల చేతులు కాళ్లు తెగనరికేయడానికి కూడా ఉగ్రవాదులు వెనకాడరు. విషాదం ఏంటంటే ఉగ్రవాద గ్రూపులే కాదు, కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా చైల్డ్ సోల్జర్స్ ని రిక్రూట్ చేసుకుంటూ బాల్యాన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తున్నాయి. తెలిసి తెలియని వయసులో అమాయక బాల్యం తుపాకీ తూటాల మాటున మాడి మసైపోతోంది. నెత్తుటి మరకలతో ఎర్రబారుతోంది. బాల్యం ఆవిరైపోతోంది. అసలు బాల్యమే మాయమైపోతోంది. పోయిన బాల్యాన్ని ఎవరు తెచ్చిస్తారు? పోయిన ఆనందానికి ఎవరు పూచీకత్తు ఇస్తారు? విచక్షణారహిత నరమేధాల్లో సమిధలైపోతున్న చిన్నారులు రేపటి కలడు తెగిన ముక్కలు. ఈ పాపం ఎవరిది? ఈ ఘోరం ఎవరిది? ఈ దారుణానికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా ప్రపంచ ప్రజలంతా ఈ నేరంలో భాగస్వాములే. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇక బాల్యంలో ఉండాల్సిన ఆనందాన్ని మాయం చేసి చదువుల బరువుతో చిన్నారులపై ఒత్తిడి పెంచడం వల్ల మంచి పౌరులు తయారు కారని సీనియర్ ఎడిటర్ పుత్తూరి వెంకటేశ్వరరావు అంటున్నారు. బాల్యంలో వాళ్ళకి ఆనందం లేకుండా చేసి ఓవర్ బర్డెన్ చేసి ఆ బర్డెన్ వల్ల వచ్చినటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వాళ్ళ సైకాలజీ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ చదువు రావచ్చు కానీ మంచి పౌరులుగా తయారు కాలేరు. మంచి పౌరులుగా తయారు కావడం ముఖ్యం కానీ అంతకంటే చదువు ముఖ్యం కాదు. చదువు తర్వాతది. వాళ్ళు మంచి పౌరులు కావాలి. వాళ్ళ జీవితాలు బాగుండాలి. అది కాకుండా కేవలం చదువు మీద బర్డెన్ ఎక్కువ చేసి ఎవరూ దాని స్టడీ గురించి చేయట్లేదండి. పేదరికమే శాపం. నాన్నలు చేసిన అప్పుల భారం బాల్యాన్ని సిలువెక్కిస్తోంది. బాల్యం తాకట్టు సరుకైపోతోంది. చిన్నారులను వెట్టి కార్మికులుగా మారుస్తోంది. ఏళ్ల తరబడి చాకిరీ చేసిన ఆ అప్పులు తీరవు. ఆ చిన్నారుల జీవితాల్లో వెలుగులుండవు. ఈ విషాదానికి అద్దం పడుతూ నల్గొండ జిల్లాకు చెందిన జానపద గాయకుడు రచయిత యాదగిరి కన్నీటితో రాసిన ఈ పాట కొందరికైనా మేలుకొలుపవుతుందని ఆశిద్దాం. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సలిరువాలు దున్ని నానయ్యో, నా సంకల మేడితో సలిరువాలు దున్ని నానయ్యో. నన్ను కన్నా వాళ్లకు 7 ఏండ్లప్పుడే దూరమయ్యానే, దొరగారి ఎడ్ల కొట్టం కాడికి చేరువయ్యానే, 3 మూరల కర్రతో 30 ఎడ్లతో శోభతి నాదయ్యో, దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్లకు గుచ్చెను ముళ్ళయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సలిరువాలు దున్ని నానయ్యో. వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే, నా అమ్మ
లెక్కలు బరువులు మోసి నొయ్యబెడుతుంటే తెపకు దొరసని రోకటి పోటుల మాటలంటుంటే అయ్య చేసిన అప్పులో ఉచ్చుల నేను చిక్కుకున్నానే. ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి తినే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో. నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. వాళ్ళ గొడ్లకు ఉలువలు పిండి పెట్టి ముద్దుగా చూస్తారే. కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. చిన్న ఒళ్ళుకు చిల్లులు పడ్డా చొక్కా ఒక్కటున్నాదే. వాళ్ళ బిడ్డల ఒంటికి రంగుల బట్టలు రోజు మారేనే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో. నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం. నేను చేసే పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో ఈకారం. చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే. నా గుండెల మీద పుండును చేసే పనికి పంపకురే. అమ్మా నాన్న అందరికీ నే దండం పెడుతున్నా. నా బాధను గాథను ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా. అమ్మా నాన్న అందరికీ నే దండం పెడుతున్నా. నన్ను పనికి పంపక బడికే పంపని కాళ్ళు